చంద్రబాబు గారు టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు. 11,000 కోట్ల రూపాయల దాకా ప్రాజెక్టులు ఓకే చేశారు. నేను గత చాలా రోజుల నుండి చెప్తున్నా. అత్యధిక టూరిజానికి ఖర్చు పెట్టేవాళ్ళం మనమే. మన రాష్ట్రంలో ఉన్నవన్నీ మాత్రం మనోళ్ళకి తెలవదు. దానికి తగిన వసతి లేదు, రవాణా లేదు, అక్కడ ఉండటానికి ప్లానింగ్ లేదు. టూరిజం ఏనాడు పట్టించుకోలేదు. కేవలం అదేదో మందు తాగడానికి, పేకాడుకోవడానికి కేంద్రాలు నడుపుతున్నారు తప్పించి, అంటే పేక అంటే బయటికి చెప్పరు, అక్కడ టూరిజం పేరుతో నడుపుతున్నాయి. ఫ్యామిలీతో వచ్చి అక్కడ దిగడానికి అవకాశాలు ఉంటున్నటువంటిది 30-40% అయితే, అదే ఫ్యామిలీలు ఉన్న చోటే వీళ్ళు వచ్చి ఒక 60% ఎంజాయ్ చేసిపోతారు. అలా కాకుండా టూరిజం ఉద్దేశంతో పూర్తిగా ఎంజాయ్ చేయడానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలన్నది అనేక సార్లు మాట్లాడుకున్నాం. నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2024-25లో ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా ఉత్తరప్రదేశ్ రికార్డు సాధించింది. 2024-25లో డొమెస్టిక్ టూరిస్టులు 65 కోట్ల మంది ఆ రాష్ట్రాన్ని సందర్శించారట. 65 కోట్ల మంది. ఇందులో హయ్యెస్ట్ అంటే మన దేశంలోని డొమెస్టిక్ కోళ్లలో ఎవరెక్కువ ఉన్నారై అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అత్యధికమైతే, రెండవ బ్యాచ్ బీహార్ ప్రజలు, మూడో బ్యాచ్ మధ్యప్రదేశ్. అదే సందర్భంలో విదేశీ పర్యాటకులు కూడా భారీగా అక్కడికి వచ్చారు. వాళ్ళల్లో అత్యధికులు థాయిలాండ్, రెండవ స్థానంలో సౌత్ కొరియా, మూడో స్థానంలో మయన్మార్ వాళ్ళు ఉన్నారు.